అమ్మా అమ్మా రావయా అమ్మ ఎక్కడ? బాబు. పూజ అమ్మాబోయ్, అమ్మకి వయసు పెరుగుతున్న కొద్దిగా చాలా తప్పైంది. పూజ పూజ. ఓ అమ్మా అమ్మా, ఏ లేదు, ఆ బ్యాలెన్స్ పూజ రేపు చేసుకోవచ్చు. అర్జెంటుగా వస్తారు ఇద్దరమ్మా ప్లీజ్. అంత తొందర ఏమిటిరా రాజా, వస్తున్నా నుండు. తొందర కాదమ్మా. అమ్మా నాకు అర్జెంటుగా 10,000 కావాలి, పాకెట్ మనీ. అమ్మా నువ్వు ఒక్క నిమిషం ఆలోచన చేసినా సరే నా ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అవుతుంది. నేను అప్సెట్ అవుతాను, నేను అప్సెట్ చేస్తాను. అమ్మా ప్లీజ్. అందుగా ఈ తొందర. ఇస్తాను. అమ్మా ఈ రోజు నేను ఇంటికి పెందలాడే వస్తావా? షూర్. అమ్మా ఇవ్వమ్మా. అమ్మా 10,000 ఇచ్చా కదా, కొంచెం ఆలస్యంగా వస్తా. అదే మరి ఖర్చు పెట్టాలి కదా. అమ్మా నాన్నగారు చెప్పు, లక్ష్మి నాట్ వరీ, ఐ టేక్ కేర్ మై సెల్ఫ్. ఓకే బాయ్. పిచ్చి తండ్రి. హలో బావగారు. హలో అక్కయ్య, హౌ డు యు డు? ఫైన్ థ్యాంక్ యూ. అవును ప్లేన్ కరెక్ట్ టైంకి వచ్చిందా? వస్తుంది, నాకు తెలుసు, రమ్మని చెప్పాను. వస్తాను. అరే ఏమిటో హడావుడి, మేము రావటం నువ్వు వెళ్ళటం. హడావుడి కాదు బావగారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్. వస్తాను. రే ఏమిట్రా స్పీడు? ఇంట్లో ఒక్క నిమిషం కూడా నీ కాళ్ళు నిలవదలే ఉంది. కాసేపు మాట్లాడడానికి కూడా టైం లేదా? సారీ అక్కయ్య, ఆల్రెడీ హాఫ్ మినిట్ లేట్. ఇంకా కాస్త ఆలస్యం మొత్తం ప్రోగ్రామ్ సెట్ అవుతుంది. వస్తాను బాయ్. అరే ఇవాళ సండే ఏమిటో హడావుడి, అయినా కాలేజ్ రోజుగా. కాలేజీ కోసం కాదు బావగారు, ప్రైవేట్ క్లాస్ ఉంది. ఐఎమ్ స్ట్రగ్లింగ్ వెరీ వెరీ హార్డ్ టు గెట్ ఫస్ట్ క్లాస్ టు హిట్ హై. బాయ్. వస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను అక్కయ్య. తమ్ముడు ఇప్పుడు స్పీడేనండి. రండి అల్లుడు గారు. ఏమో రోహిణి బావునా? అవునమ్మా, మన రాజా పరుగు తప్ప మామూలుగా నడవడేంటమ్మా? లేదమ్మా రోహిణి, నీ అమ్మ చేసిన గారాబంతో నీ తమ్ముడు అలా తయారయ్యాయి. ఏం బాబు అంతా బాగున్నారా? అంతా బాగున్నా. అమ్మగారు నాన్నగారు కులాసైనా? అంత కులాసే మావుగా. ప్రయాణం చేసి అలిసినట్టున్నారు, పోయి విశ్రాంతి తీసుకోండి. స్నానానికి ఏర్పాట్లు చేయి. ఏమండి, మన రాజా మాటి మాటికి ప్రైవేట్ క్లాస్ అంటాడేమిటండి? ప్రైవేట్ క్లాస్ అంటే ప్రైవేట్ క్లాసే. అదే ఏమిటి అని? ఈ రోజుల్లో చాలా మంది కాలేజీ విద్యార్థులకి కంపల్సరీ క్లాస్. అమ్మగారు, చురుకుతనం అంటే అలా ఉండాలి. మన గీత చాలా ప్రాంప్ట్ అండ్ యాక్టివ్. కాలేజీ టైం అయినంటే 1 మినిట్ కూడా లేట్ చేయి. కార్ హార్న్ విని రోజు అలాగే పరిగెత్తూ ఉంటుంది. ఎవరో గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. హాయ్ గీత. కారాపు. హాయ్ రాజా. పాల్. ఎస్ మేడం. ఇదిగో ఇది ఉంచు. 100 రూపీస్. ఎందుకు మేడం? నువ్వేం కంగారు పడకు, మళ్ళీ నేను సాయంకాలం వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు. మై సర్వీస్ ఈస్ ఫర్ లవ్ బర్డ్స్. సాయంత్రం అంటావేంటి? 1 వీక్ ట్రిప్, జాలీ ట్రిప్. వాట్? 1 వీకా? యా. నేను ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చేసానే. ముందుగా చెప్తే ఉంది, చెప్పకుండా వెళ్తేనే ఉంది థ్రిల్. బాయ్ డార్లింగ్. ఏమిటో చూస్తున్నావు? వెళ్ళి లోపలికి. డాడీ ఏమంటారు? ఐ సీ. నేను వస్తున్నా, మీ డాడీని పరిచయం చేసుకుంటాను. కమ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గీత, ఇంట్లో చెప్పకుండా చేయకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? రాజాతో పిక్నిక్ వెళ్ళండి డాడీ. ఎస్ సార్. ఇలాంటి అడ్డవేళ వాళ్ళతో కలిసి ఇష్టం వచ్చాడు చెబుతావా? సిగ్గులేదు? మైండ్ యువర్ వర్డ్స్ ప్లీజ్. నువ్వు అనవసరంగా జోక్యం కలిగించుకో. తొందరపడకు డాడీ, నేను సిగ్గుపడాల్సిన పనేం చేయలేదు. రాజా ఎవరో కాదు, శ్రీధర్రావు గారి కొడుకు. నేను రాజా ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాం. మా గీత పెళ్లి నిర్ణయించాల్సింది నేను. మళ్ళీ గీతను కలుసుకోవడానికి ప్రయత్నించావా? క్షమించను. యు గెట్ అవుట్. గెట్ అవుట్. ఆల్ రైట్. రాజా. డాడీ. రోడ్మోయి, వెళ్ళి లోపలికి. హలో, శ్రీధర్రావు స్పీకింగ్. మిస్టర్ శ్రీధర్రావు, ఇంతవరకు మన ఇద్దరం స్నేహితులం, బిజినెస్ లో కూలీక్స్. అంతే. మీ రాజా ప్రవర్తన మితిమీరిపోతుంది. అతను మా గీత వెంటబట్టం సహించను.
మిస్టర్ ధనంజయరావు, డోంట్ బి ఇన్ ఎ హరీ, ప్లీజ్ హియర్ మీ. ఇప్పటికైనా మీ రాజాను అదుపులో పెట్టుకోండి. అదర్వైజ్ యూ విల్ ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. హలో, ఇక మీరేం మాట్లాడద్దు. దట్స్ ఆల్. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ డాడీ. గుడ్ ఆఫ్టర్నూన్ మమ్మీ. వచ్చావా బాబు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు? నీ గురించి మీ నాన్నగారు నేను ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? సారీ మమ్మీ, సారీ డాడ్. మీకు ఇది ముందుగానే చెప్పాల్సింది. చెప్పలేకపోయినందుకు క్షమించండి. నేను గీత ప్రేమించుకున్నాం. మేమిద్దరం. ఐ నో ఎవ్రీథింగ్. ఇంతకీ ధనంజయరావు ఏమన్నాడు? సారీ డాడ్, నేను గీత కలుసుకోవడానికి వీల్లేదని నన్ను ఇన్సల్ట్ కూడా చేశాడు. అదేమిటండి, రాజా గీత ఇష్టపడి పెళ్లి చేసుకుంటామంటే మధ్య ఆయన అడ్డుపెట్టడం ఏమిటి? వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? ఈ పెళ్లి ఆపే అధికారం ఎవరికి లేదు లక్ష్మి. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఈ రోజు ఇక్కడే. రాజా, సరిగ్గా ఈ రోజు సాయంకాలం 7 గంటలకు నీకు గీతకు పెళ్లి జరుగుతుంది. ఇక నీకు కాలేజీ లేదు, చదువు లేదు. ఈ గదిలో పడు. లేకపోతే బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ఏమండి, ఏమిటి అన్యాయం? నా బిడ్డ నా కళ్ళ ముందే ఇలా విసుస్తుంటే చూడలేరండి. విడిచిపెట్టండి, అమ్మాయిని విడిచిపెట్టండి. డాడీ, వద్దు డాడీ. డాడీ, ఒక్క నిమిషం కూడా గదిలో ఉండలేను. డాడీ ప్లీజ్. మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఎస్ ఎస్, బిల్స్ అన్ని చెక్ చేసి సాయంకాలం పంపించు. రేపు ఒకసారి నువ్వు కలు. మిస్టర్ ధనంజయరావు, ఆడపిల్ల తండ్రివి నువ్వు నా ఇంటికి రావాల్సింది నేనే నీ ఇంటికి వచ్చి అడుగుతున్నాను. మర్యాదగా గీతారాజాలకు పెళ్లి జరిపించి నీ గౌరవం దక్కించుకో. మీరు నాకేం చెప్పక్కర్లేదు. నా గౌరవం అంత దిగజారిపోయే స్థితిలో లేదు. పొరపడుతున్నావు ధనంజయరావు. నీకు నువ్వే అధికుణ్ణనుకుంటున్నావు. శృతి మించిన అహంభావంతో మనసారా ప్రేమించుకున్న వాళ్ళని విడదీయాలని ప్రయత్నం చేస్తున్నా. మీరు నన్ను గిరిగీసి నిలబెట్టగలనుకోవడం ఆశ్చర్యం. మీరంటే మీ రాజాను అదుపులో పెట్టుకోలేని అసమర్థులు. నేను మా గీత భవిష్యత్తు దిద్దటం చేతగాని వాడినేం కాదు. నీ ఇష్టమే నీ కూతురు అదృష్టం అవుతుందనుకోవటం వివేకం ధనంజయరావు. ఆడంబరాలతో ఆడపిల్ల సౌఖ్యాన్ని తీర్చిదిద్దలేవు. నువ్వు నిజంగా గీత శ్రేయస్సు కోరేవాడివైతే మా అబ్బాయితో పెళ్లి జరిపించు. పెద్దరికాన్ని పైన వేసుకుని నన్ను ఆజ్ఞాపించే అధికారం మీకు లేదు. మీ అధికారానికి తల వంచవలసిన అవసరం నాకు లేదు. ధనంజయరావు, అర్థం లేని పట్టుదల పెంచుకుని కన్న కూతురు మనసు అర్థం చేసుకోలేకపోతున్నావు. మన బిడ్డల క్షేమం కోరి నేను చెబుతున్న మాట తోసిపుచ్చు. మీరెంత చెప్పినా గీతారాజాల పెళ్లి జరగటం అసంభవం. అసంభవం కాదు మిస్టర్. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ ప్రేమికుల్ని విడదీయగలగటం ఎవరికీ సాధ్యం కాదు. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. ఐదు నిమిషాలు అయిపోయింది. నీ చేతుల మీదుగా కన్న కూతురి పెళ్లి జరిపించే అదృష్టానికి నువ్వు నోచుకోలేదు. మరో గంటలో గీతారాజాల పెళ్లి జరగబోతోంది. కని పెంచిన మమకారం ఇంకా నీలో మిగిలుంటే వచ్చి అక్షింతలు వేయి. వస్తా.